ఇది మా కేబీసీ జెడ్పీ హై స్కూల్ 1999 2000 బ్యాచ్. రారా వీడు కృష్ణబాబు గారు మా ఫ్రెండ్, మంచి దోస్తు అనమాట, మనకి జిగిడి దోస్తు. మేము అంటే స్కూల్ తర్వాత కూడా అటు ఇటు తిరణాలకి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. వీడెప్పుడు కలుపుతూనే ఉంటాడు మాకు, కొత్త ఏం కాదు వీడు. వీడు సీనుగాడు, మన్యం సీను, వీడు కూడా అప్పుడప్పుడు మనకు కలుస్తూనే ఉంటాడు కట్ట మీద. వీడు శివరాంగాడు, వీడు చేపల మార్కెట్ దగ్గర ఉంటాడు. వీడు అరే చేపలు రొయ్యలు, అరే ఏంట్రా మంచి చేపలు ఏముంటాయి చెప్పు, ఏం కావాలంట? అరే ఏం కావాలి? మంచి చేపలు అంటే ఏం బాగుంటాయి రా చేపల్లో? మాకు తెలియదు చేపలు ఏం బాగుంటాయి చెప్పు. కొరమేను ఆడు చెప్పాడని చెప్తున్నా. కొరమేనులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయంట. వీడు చేపలు అమ్ముతాడు, మా ఫ్రెండ్ దోస్తు. వీడు శేఖర్ గాడు. ఏదో చెప్పరా. ఆల్రెడీ ఎక్కడే వెంకటేష్ లాగా అరకర ఊడిపోయింది. అమ్మ లెక్క నేను చాలా బెటర్ అనమాట. ఎక్కువైపోతుంది, మనకు పెరిగిపోతుంది. చంద్ర అసలు వస్తున్నాడు, వీడు వస్తున్నాడు. చమ్మక్ చంద్ర గాడు వస్తున్నాడు, మా జిగిడి దోస్తు అనమాట. మేము చిన్నప్పుడు అంటే 6th 7th ఆ టైంలోనే వీడు భూతద్దంతో సినిమాలు వేసేవాడు. నిజంరా, భూతద్దం పెట్టి అక్కడ రాయి పెట్టి, ఆ రాయిని ఇంట్లోకి పెట్టి, అక్కడ తెల్ల కవరు ఏదైనా క్లాత్ పెట్టి వీడికి బాగా తెలుసు. క్లాత్ పెట్టి భూతద్దం ఫిలిం ఉంటది కదా మనకు, అప్పట్లో ఫిలిం ఉండేది. ఆ ఫిలిము రివర్స్ లో పెడితే అక్కడ స్ట్రైట్ గా పడేది అనమాట. ఇక్కడ భూతద్దానికి రివర్స్ లో పెడితే అక్కడ పెద్దగా పడేది లోపల ఇంట్లో. లేకపోతే ఇలా తిప్పుతా ఉంటే బొమ్మ కదులుతూ ఉండేది. అలాంటి ప్రయోగాలు అప్పట్లో చాలా వెరైటీగా విచిత్రంగా ఉండేవి. ఇది తిప్పుదు, ఆ రీల్ తిప్పి సురేష్ అది కనబట్లేదు. ఆడు రాంబాబు 10th క్లాసు 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు. 8th క్లాస్ ఏ సెక్షన్? 8th E 9th E 7th కూడా 10th మధ్యలో గుర్తుంది. మధ్యలోనే మనోడు పెద్దోడైపోయాడు. అంటే ఇవన్నీ ఈ చదువులు ఇవన్నీ చిన్న చిన్నవి అన్న లెక్కలు మనకి ఆన్లా జంప్ అనమాట. అది బాగుంది వాతావరణం. రామకృష్ణ గాడేడి కార్యక్రమంలోనే ఉన్నాడు. మా దోస్తుగాడు రామకృష్ణ గాడు చిన్నప్పటి నుంచి మనం అరే ఇప్పుడు కాదురా, ఇది ఈ స్కూల్ కాదు, కప్పలబడి కాలవతల కప్పలబడి దగ్గర నుంచి కాల యువతల విఎంసి స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ కేబీసీ జెడ్పీ హై స్కూల్ వరకు అంటే చిన్నప్పటి నుంచి ఇక మన మామూలు జర్నీ కాదు ఇది. అసలు మామూలు ఫస్ట్ దగ్గర నుంచి అసలు అరే ఒరే తురే అన్నీ మామూలు కాదు అసలు. మేము అంత క్లోజ్గా ఉంటాం. మా వాడంటే నాకు చాలా ఇష్టం. ఇది అసలు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మాత్రం. ఇవాళ మన వాళ్ళందరినీ కలవటం చాలా హ్యాపీగా ఉంది. వస్తారా మన వాళ్ళ కోసం? ఎందుకని తప్పకుండా వస్తా, అందరి కోసం వస్తా నేను. థ్యాంక్ యూ. మన స్కూల్ చూపించాలరా. కేబీసీ జెడ్పీ హై స్కూల్ పటమట విజయవాడ. అది ఏ సెక్షన్ కూడా మర్చిపోయాడు. మామూలు ఏంటి బాగుంది. కనిపిస్తుందా?
మామూలు కాదు గోపిగాడు మామూలు మామూలు దోస్తు కాదా అమ్మమ్మ. 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరినీ ఉపాధ్యాయుల్ని కలవటం నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే అంటే లంచ్ బ్రేక్ ఇచ్చారనమాట. ఇది వేదిక మన 10th 99-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇది మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లైఫ్లో మనకి ఎంతోమంది టీచర్స్ ఉండొచ్చు, కానీ 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 10th క్లాస్లో ఆ టీచర్లు ఆ ఫ్రెండ్స్ అవి చాలా మెమొరబుల్గా ఉంటాయి. సో నా లైఫ్లో మా టీచర్స్ని వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేను. చూశారు కదా ఇదే కేబీసీ జెడ్పీ హై స్కూలు. అక్కడ మీకు పైన జన్మభూమి అని కనిపిస్తుంది. అప్పుడు 99-2000లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చి ఓపెన్ చేశారు. మేము ఈ స్కూల్కి రాళ్ళు అవి కూడా మోసాం అనమాట. చాలా మెమొరబుల్ డేస్ అవన్నీ కూడా. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎక్సైటింగ్గా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది.